హాయ్ హలో అందరికీ నమస్తే. లలిత జ్యువెలరీ ప్రెజెంట్స్ ఓయ్ ఫ్రెండ్కు స్వాగతం సుస్వాగతం. గొంతు కిచ్ అయిపోయింది అనమాట. ఈరోజంతా కూడా నాకు దగ్గు జలుబు ఇవన్నీ కూడా అంటే వెదర్ చేంజ్ అయిపోయింది కాబట్టి దగ్గు జలుబు అనేది సహజం. సో ఈరోజు మళ్ళీ ఓయ్ ఫ్రెండ్కి నేను వచ్చేసాను, కృష్ణ వచ్చేసాడు. కిందున్న కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి నాతో ముచ్చట్లు పెట్టడానికి రెడీ అయిపోండి. సో మనకైతే కాలర్స్ రెడీగా ఉన్నారు. దానికి ముందు ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు అనిపించింది ఈరోజు ఒక చిన్న డ్రీమ్ వచ్చింది అనమాట. నైట్ ఏంటంటే నాకు ఒక పెద్ద క్యాష్ డబ్బులు ఉన్న మూట ఒకటి దొరికినట్టు నాకు కళ వచ్చిందనమాట. సో నాకు అనిపించింది అసలు మన కాలర్స్ నుండి తెలుసుకుందాం. బేసిక్గా మీరు ఎక్కడికైనా ట్రావెల్ అవుతున్నప్పుడు లేకపోతే ఎక్కడైనా కానీ మీకు ఒక ₹1,00,00,000 ఉన్న బ్యాగ్ దొరికితే ఆ డబ్బులను ఏం చేస్తారు, మీ ప్లాన్ ఏం చేస్తారు, అసలు ఎవరికైనా చెప్తారా చెప్పరా అనేది మన కాలర్స్ రెడీ తెలుసుకుందాం ఈరోజు. ఓకే, మన ఫస్ట్ లైవ్ కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళని రెడీ తెలుసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఓయ్ ఫ్రెండ్. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎవరు మాట్లాడేది? మౌనిక. మళ్ళీ మళ్ళీ మౌనిక. మౌనిక సరే, అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ పరిస్థితి ఏంటి? అయ్యి ఓకే, దాంట్లో కొడుగుడ్డు వేసారా? క్యాన్సిల్, కొడుగుడ్డు క్యాన్సిల్. ఓకే, అయితే మౌనిక ఈరోజు టాపిక్ ఏంటంటే నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నీకు ఒక బ్యాగ్ దొరికింది, ఒక నల్లటి బ్యాగ్, లెదర్ బ్యాగ్ దొరికింది. ఓకే, దాంట్లో ఒక ₹1,00,00,000 ఉన్నాయి, 1 CR ఉందన్నమాట. అయితే ఎవరికి చెప్తావు ఫస్ట్ డబ్బులు దొరికినట్టు? దేవుడే కదా నీకు ఇచ్చింది, మళ్ళీ దేవుడికి చెప్పడం ఎందుకు? ఓకే సార్, దేవుడు అయిపోయాడు, నెక్స్ట్ ఎవరికి చెప్తావు? తర్వాత వచ్చి ఎవరికి చెప్పాను, ప్లస్ అనాథ ఆశ్రమంకి ఇచ్చేస్తాను. మౌనిక మరి ఎందుకంత మంచితనం? మనకి అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళకి ఎవరున్నారు చెప్పండి, అందుకే వాళ్ళ కోసం ఇచ్చేస్తా. నువ్వు డబ్బులు ఇస్తున్నావు కానీ అమ్మా నాన్న ఇవ్వట్లేదుగా? ఇవ్వట్లేదు, వాళ్ళే అమ్మా నాన్నే కదా. అంతేనా? అంటే దేవుడు మౌనికాని ఇష్టపడి, మౌనికాని మెచ్చి, మౌనిక భక్తి మెచ్చి, మౌనిక నువ్వు తీసుకున్నా ఈ ₹1,00,00,000 ఎంజాయ్ చేయ లైఫ్, బాగా డబ్బులు నీకు కావాల్సిన బట్టలు, బంగారం, కార్లు, బిల్డింగ్ కొనుక్కో అని చెప్పిస్తే నువ్వు ఆ డబ్బులు తీసుకెళ్ళి మరి అనాథాశ్రమంలో ఇచ్చేస్తే దేవుడు ఫీల్ అవడా? వెరీ గుడ్ మౌనిక, సూపర్, మంచి థాట్ అన్న, వెరీ గుడ్. ఓకే, మరి ₹1,00,00,000 ఇచ్చేస్తాను కానీ కొంచెం బాధ అనిపించింది, అర్రే మౌనిక మొత్తం డబ్బులు ఇచ్చేస్తుందా అని. ఎనీవేస్, మంచి థాట్ నీది, వెరీ గుడ్, అలాగే సపోర్ట్ చేస్తుండు. మరి అనాథాశ్రమాలకి వెళ్తుంటావా? వాళ్ళకి ఏమైనా ఎప్పుడైనా ఫీడ్ చేయడం సంథింగ్ చేస్తూ ఉంటావా? ఓకే, సో వెళ్ళాలి, సర్ప్రైజ్ చేయాలి, ఫుడ్ డొనేషన్ చేయాలి, చాలా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా అప్పుడు చేసుకున్నా. అవునా? ఓకే, వెరీ వెరీ నైస్. అప్పుడప్పుడు అట్లా వెళ్తూ ఉండండి, వాళ్ళకి కూడా కొంచెం ఫీడ్ చేయండి. అలానే డబ్బులు తిండితో పాటు కొద్దిసేపు వాళ్ళతో స్పెండ్ చేసి కొంచెం ప్రేమగా జోవియల్ ఒక ఫ్రెండ్ లా వాళ్ళతో ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటంటే నెల వెళ్తాను, ప్రతి నెల వెళ్తాను, వెళ్ళి చాలా ఒక నైట్ అయినా ఉండేస్తాను, లేకపోతే మార్నింగ్ వెళ్ళి 5:30కి వస్తాను, వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటా. ఎనీవేస్, సూపర్ మౌనిక, సూపర్. ఇలా కాల్ చేస్తుండు, ఇలాంటి నీ థాట్స్ అని కూడా మాకు షేర్ చేస్తుండు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మాట్లాడుకుందాం. సో మన నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు ఏం ఫీల్ అవుతారు. హలో హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఓయ్ ఫ్రెండ్. ఎవరు మాట్లాడేది? వినయ్ గారు, వినయ్ ఫ్రెండ్. సో వినయ్, అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు అలా బైక్ వేసుకుని మంచిగా పాట పాడుకుంటూ అలా వెళ్తున్నారు ప్రశాంతంగా, దారి మధ్యలో మీకు ఒక నల్లటి బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్ లో ఓపెన్ చేసి చూస్తే ₹1,00,00,000 ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ మీరు ఎవరు చెప్తారు మీకు ఆ ₹1,00,00,000 బ్యాగ్ దొరికినట్టు? మీ అమ్మగారికి. ఓకే, సో ఆ డబ్బులు ఏం చేస్తారు? లేదు, ఎవరి కాదు, మీరు వెతికారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పోలీసులు కూడా ఈ డబ్బులు ఎవరే కాదు వినయ్ నువ్వే ఉంచుకో, నువ్వే బాగా ఏమైనా కొనుక్కొని పోలీసులు కూడా మీకు ఇచ్చేసారు. సపోజ్ ఎవరు వద్దంటున్నారు ఆ డబ్బులు, మీకే తీసుకుంటారా? ఏం చేస్తారా డబ్బులతో? ఎవరు ఎవరు సత్యనా? సత్య
హాయ్ సత్య. హలో హాయ్. చెప్పనండి. మరి ఆ ₹1,00,00,000 ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేయరా? బిజినెస్ చేస్తాను. బిజినెస్ చేస్తారా? వెరీ గుడ్. సో ₹1,00,00,000 బిజినెస్ చేసి ఇంకా ఎక్కువ పెంచుతారనమాట. వెరీ గుడ్, మంచి థాట్ ప్రాసెస్. ఎందుకంటే కొంతమంది నేను ఎవరైనా కానీ ₹1,00,00,000 రాగానే ఇల్లు కొనుక్కుందాం, కారు కొనుక్కుందాం, లేకపోతే బంగారం ఇలా చెప్తారు. కానీ ఆ ₹1,00,00,000 మన బిజినెస్లో పెడితే ఆ కోటి కాస్త ఇంకా కోట్లు చేస్తుంది. కరెక్టేనా? అవునండి. వెరీ గుడ్ వినయ్ గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మీకు కూడా ఎప్పుడప్పుడు ₹1,00,00,000 బ్యాగ్ దొరకాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.